కొత్త ప్రాంగణం నిర్మించుకున్న తర్వాత ఈ సెక్యూరిటీ బ్రీచ్ ఎలా జరిగింది? ఎందుకంటే 3 అంచెల వ్యవస్థ 5 అంచెల వ్యవస్థ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. షూస్లో వాళ్ళు ఆ స్మోక్ బాంబ్స్ లాంటివి పెట్టుకొని లోపలికి ఎలా వెళ్ళగలిగారు? అంటే పెద్దగా వాటితో ప్రమాదం ఏమీ జరగలేదు, కానీ వారు ఆ రకమైన వ్యవహారాన్ని చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఎలా కన్వీనియంట్గా దాన్ని ఇగ్నోర్ చేసింది? అంటే ఒక రకంగా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎందుకంటే పాత భవనాన్ని స్థానంలో కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కట్టడానికి ప్రభుత్వం చెప్పినటువంటి 2 కారణాలు. ఒకటి, ఆధునిక భద్రతా సవాళ్ళు, వీటిని ఎదుర్కోవటానికి అనుకూలంగా ఈ పార్లమెంట్ భవనం లేదు. 2, సభ్యుల సౌకర్యాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక హంగులతో లేదు. అందువల్ల చారిత్రక పార్లమెంటు భవనం స్థానం మేము కొత్త భవనం కడుతున్నాం అన్నారు. విచిత్రం ఏంటంటే కొత్త భవనంలోని ఇంత దారుణమైన భద్రతాపరమైన లోపం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కారణం ఏంటి అంటే న్యూ పార్లమెంటు చాలా సఫిస్టికేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్న చోట ఎలా జరిగింది. రెండవది, 5 లేయర్ల భద్రతా వ్యవస్థ ఉంటుంది అని అంటున్నారు. అంటే ఢిల్లీ పోలీసు, సిఆర్పిఎఫ్, ఇలా అనేక రకాలైనటువంటి పరీక్షలు చేసే లోపలికి పంపిస్తారు. అందులో ఒక స్మోక్ వెదజల్లేటువంటి పదార్థంతో షూస్లో ఒక క్యాన్స్టర్ పెట్టుకొని ఎలా వెళ్ళారు, ఇదన్నీ ఎవరికి అర్థాలని ప్రశ్నలు. అందులో ఇంత మరి అంటే ఎవరు చూడలేదా? ఇప్పుడు అనుకోందే సింపుల్గా దీన్ని ఏం కొట్టేస్తానంటే ఎవరికి నష్టం జరగలేదు కదా, ప్రమాదం జరగలేదు కదా అని. వాళ్ళు ఏదైనా మారణాయుధాలతో ఎంటర్ అయ్యి లేదా వారు ఏదన్నా విషవాయువుతో కనుక ఎంటర్ అయ్యి ఉంటే జరగబోయేటువంటి ఉపద్రవం ఏంటి అని. ఇది భారతదేశ గౌరవాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో తగ్గిస్తుంది. ఇప్పటివరకు స్ట్రాంగ్ నేషన్, స్ట్రాంగ్ లీడర్, ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ అసలు గత ప్రభుత్వం లాగా ఉండవు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఎంత వల్నరబుల్ అనేది ఇది ఎక్స్పోజ్ చేస్తుంది. ఎందుకంటే పార్లమెంటునే కాపాడలేకపోతే, పార్లమెంట్ లాంటి అత్యంత శక్తివంతమైన భద్రతా వలయంలో ఉండే పార్లమెంటునే కాపాడలేకపోతే ఇక దేశంలో పౌరుల భద్రతకి ఎక్కడుంటుంది? నిజంగా ఇది తీవ్రవాదులకు కూడా అలసవుతుంది కదా. అంటే దేశంలో ఏ సెక్యూరిటీ సిస్టమ్నైనా బ్రీచ్ చేయవచ్చు అని. ఇప్పుడు ఇది ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు, వారి దురుద్దేశాలు ఏంటి ఒక అంశం అయితే, ఎవరికైనా దుర్భేద్యంగా ఉండాల్సిన పార్లమెంట్ ఇలా ఎందుకు ఉంది, దీనికి పొలిటికల్గా ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకవేళ ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ ఏ రకంగా స్పందించేది? ఇది మామూలుగా ఉండేది కాదుగా. దేశ భద్రత గల్లంత అయిపోయింది, పార్లమెంట్నే కాపాడలేని వాడు దేశాన్ని కాపాడతాడా, సరిహద్దులు కాపాడతాడా, తీవ్రవాదులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, తీవ్రవాదుల పట్ల వీళ్ళు చాలా ఉదారంగా ఉన్నారు అని మామూలు అటాక్ ఉండేది కాదు. మరి ఇప్పుడు ఆ పొలిటికల్ ఓనర్షిప్ ప్రైమ్ మినిస్టర్ తీసుకోవాలి కదా. సో దేశ్ కా సురక్ష కదా ఇది ఒకటే కాదు. మనకు గతంలో కూడా మీరు గమనించండి, లాస్ట్ ఎలక్షన్స్ ముందు 2019 కన్నా ముందు పుల్వామా ఇన్సిడెంట్ కూడా జరిగింది. పుల్వామా ఇన్సిడెంట్ కూడా భద్రతాపరమైన లోపం కన్నా కూడా పుల్వామా ఇన్సిడెంట్ జరగటానికి ఒక ప్రధానమైన అంశం, అప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్లను ఈ తరలించాలి కాశ్మీర్ కన్నప్పుడు హెలికాప్టర్లు అడిగితే హోంమంత్రిత్వ శాఖ హెలికాప్టర్లు ఇవ్వలేదు. దాదాపు అంత పెద్ద సంఖ్యలో సిఆర్పిఎఫ్ జవాన్లను రోడ్డు మార్గంలో తరలించడం వల్ల వారికి అటాక్ కావటానికి అవకాశం వచ్చింది. దాన్ని దేశంలో ఒక పెద్ద రాజకీయపరమైన అంశంగా తర్వాత ఉపయోగించుకున్నారు. అందువల్ల ఇప్పుడు కూడా భద్రతాపరమైన ఎమోషనల్ ఇష్యూ కాదు, అది ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. పుల్వామా ఒక ఇన్సిడెంట్, ఎలా సెక్యూరిటీ ల్యాబ్స్, ఇది సత్యపాల్ మాలిక్ అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నరే చెప్పాడు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెలికాప్టర్లు ఇవ్వమంటే ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే ఇది జరిగేది కాదు పుల్వామా. అంత పెద్ద సంఖ్యలో జవాన్లను రోడ్డు మార్గంలో, అందులో కాశ్మీర్ లాంటి ప్లేస్ తరలించారు. ఇది రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ, చైనా భారత భూభాగంలోకి చొరబడింది అని. ఇది అనేక రకాల శాటిలైట్ ఇమేజెస్ చెప్తున్నాయి, అనేక రకాల రిపోర్ట్ చెప్తున్నాయి. కానీ ప్రైమ్ మినిస్టరే సాక్షాత్తు
ఈవెన్ గాల్వాన్లో ఇన్సిడెంట్ జరిగాక అఖిలపక్ష మీటింగ్ పెట్టి కోయి గుస్సా హవా హాయ్ కోయి గుస్సా హాయ్ అన్నాడు. అంటే ఎవరు చొరబడలేదు, ఎవరు లోపలికి రాలేదు అన్నారు. సో అందువల్ల దేశ భద్రతాపరమైన అంశాల్ని రాజకీయ భావోద్వేగాలు రగిలించడానికి ఉపయోగించుకోవడం పైన ఉన్న కేంద్రీకరణ ఆ పకడ్బందీగా భద్రతను కల్పించడం పైన లేదు. నిన్న రిపబ్లిక్ టీవీ లాంటి ఛానల్లో దీన్ని లెఫ్ట్ లిబరల్స్ అటాక్ ఇది అని మొదలుపెట్టారు. సో అంటే లెఫ్ట్ లిబరలా లేకుంటే ఇస్లామిక్ తీవ్రవాదులా, అది కాదు సమస్య. వారు ఎవడన్నా కానివ్వండి, దేశానికి శత్రువులు ఎప్పుడు చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా మీరు రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకోవాలి తప్ప, చూడండి వీడు పలానా వాడు చేశాడు, వాడు ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు అన్నది ఒక్క అంశం, ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి. దానికి ఎవరు కూడా ఏ సిద్ధాంతం కూడా పార్లమెంటు పైన భద్రతను ఛేదించమని చెప్పదు. చెప్పితే ఆ సిద్ధాంతం దేశ వ్యతిరేక సిద్ధాంతమే, అందులో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ దేశాన్ని పాలించేటువంటి ప్రభుత్వాలు కీలకమైన భద్రతా వ్యవస్థల్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోతే, దానికి రాజకీయంగా ఎవరైనా జవాబుదారితనం బాధ్యత తీసుకోకపోతే ఎలా అన్నదే క్వశ్చన్. సార్, ఈ అంశంలో అంటే మీరు చెప్పినట్టు లెఫ్ట్ లిబరల్సా లేకపోతే ఇస్లామిక్ తీవ్రవాదులు అనే అంశం పక్కన పెడితే, బేసిక్గా దానికి కొత్త భవనం నిర్మించుకున్న తర్వాత ఉండాల్సిన శత్రు దుర్భేద్యమైన వ్యవస్థ లేకపోవటం ఎక్కడ ఫెయిల్ అయినట్టు సార్? అది నేను సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కాదు కనుక నేను చెప్పలేను ఎక్కడ ఫెయిల్ అయింది అనేది. ఎందుకంటే అది ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. నేనేమి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి స్టడీ చేసి నేను చూసింది లేదు కనుక నేను ఆ నిపుణుడిని కాదు. కానీ అది ఎక్కడ ఫెయిల్ అయింది ప్రభుత్వం చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. విశ్లేషకులు తేల్చే అంశం కాదు అది. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ, పార్లమెంట్ సెక్యూరిటీ అనేది ఇది హైలీ ప్రొఫెషనల్ సబ్జెక్ట్. అంటే మరి మనకు తెలిసిన దానికన్నా కూడా ఇంకా చాలా ఎక్కువ భద్రతాపరమైన ఏర్పాట్లు ఉంటాయి. సో అది సిస్టమ్స్ ఎక్కడ ఫెయిల్ అయింది, టెక్నాలజీ ఫెయిల్ అయిందా, మనుషులు ఫెయిల్ అయ్యారా, యంత్రాలు ఫెయిల్ అయ్యాయా, ఇంటెలిజెన్స్ వైఫల్యమా? సో రాజకీయపరమైన గేమ్ మొదలు కావడం కాదు. సో దీన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది దానికి అది ఇవాళ వీడు కాకపోతే ఇంకోటి చేస్తాడు. మన ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా లేకపోతే శత్రువులు ఎప్పుడు ఉంటారు కదా. అవును సార్.